గన్స్ అండ్ డ్రగ్స్ అగ్రరాజ్యం అమెరికాను వల్చర్లా పీక్కు తింటున్న దర్టీ కల్చర్ ఇది. ఎన్నో ఏళ్లుగా ఆ దేశం ఈ రెండు సమస్యలతో సతమతమవుతుంది. గన్ కల్చర్ విషయంలో ఎప్పుడో చేతులెత్తేసిన వాషింగ్టన్ డ్రగ్ కల్చర్ను అయినా కంట్రోల్ చేయగలనని గట్టి ప్రయత్నాలు చేసింది. అయితే ఫ్యాంటనిల్ రూపంలో ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు. ఫలితంగా జాంబీ డ్రగ్గా పిలిచే ఈ మత్తు మహమ్మారి క్రమంగా అమెరికాను ఆవహించడం మొదలైంది. దీంతో సిల్వర్ స్క్రీన్లపై మాత్రమే కనిపించే జాంబీలు అమెరికా రోడ్లపై తిరిగే పరిస్థితులకు వచ్చాయి. తమ దేశంలో ఈ పరిస్థితుల కారణం డ్రాగన్ కంట్రీ చైనానే అని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తుంది. తాజాగా మరోసారి అవే ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలే రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. ఎందుకు అమెరికాను పట్టి పీడిస్తున్న ఫెంటనిల్ డ్రగ్కు డ్రాగన్ కంట్రీకి లింక్ ఏంటి? మెక్సికో మత్తు మాఫియాకు చైనా నుంచి నిజంగా ఫండింగ్ జరుగుతోందా? అయితే తుపాకుల మోత లేదంటే మాదక ద్రవ్యాల రోత. అగ్రరాజ్యం అమెరికా డోటీ కల్చర్లకు సొల్యూషన్స్ ఎక్కడా? చైనా వాంటెడ్ గానే జాంబీ డ్రగ్ ను అమెరికాపై వదిలిందా? ప్రపంచంలోనే టాప్ లో ఉన్న రెండు దేశాల మధ్య పోటీ ఉండడం సహజం. కానీ ఆ పోటీ హెల్తీగా ఉండాలి. అలా కాకుండా అడ్డదారిలో ప్రత్యర్థి పత్రాన్ని శాసించాలనుకుంటే అది రాజనీతి అవ్వదు. కానీ చైనాకు మాత్రం న్యాయం ధర్మం అనే మాటల అర్థం కూడా తెలీదు. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే దేశాల్లో డ్రాగన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎప్పటినుంచో అమెరికా స్థానంపై కనీసిన జిన్పింగ్ ప్రభుత్వం తాను ఎంచుకున్న రెండో మార్గంలోనే అగ్రరాజ్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఫెంటానిల్ అక్రమ సరఫరా. ఫెంటానిల్ అంటే ఏంటంటారా? ఈ వీడియో చూడండి. ఈ విజువల్స్ హాలీవుడ్ ఫిక్షన్ వరల్డ్ వార్ జెడ్ కి సంబంధించినవి కావు. కొరియన్ డ్రామా ట్రైన్ టు బుసాన్ టెర్రర్ షాట్స్ అసలే కావు. అగ్రరాజ్యంలో మత్తుకు బానిసలైన యంగ్స్టర్లకు సంబంధించినవి. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాను చాన్నాళ్లుగా వేధిస్తున్న జాంబీ డ్రగ్ బానిసలవి. ఆ డ్రగ్ పేరే ఫెంటానిల్. ఇది సాధారణ పెయిన్ కిల్లర్ మార్పిన్ కన్నా 50 నుంచి 100 రెట్లు పవర్ఫుల్. క్యాన్సర్ వంటి చికిత్సల వల్ల కలిగే తీవ్రమైన నొప్పులకు వినియోగించడానికి ఫెంటానిల్ డ్రగ్ ను ఆమోదించారు. ఇప్పుడు అదే ఫెంటానిల్ అమెరికా యువత పాలిట జాంబీ డ్రగ్ గా మారింది. ఈ డ్రగ్ అధిక మోతాదులో తీసుకుంటే శరీరం మత్తులో జోగుతుంది. అడుగులు ముందుకు వేయాలంటే కాళ్లు సహకరించవు, చేతులు నిరసించిపోతాయి. అదే పనిగా తీసుకుంటే చర్మం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. పుండ్లు ఏర్పడి మరణం సంభవిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ డ్రగ్ తీసుకునేవారు పిశాచుల్లాగా మారిపోతారు. అందుకే ఈ డర్టీ డ్రగ్ కు ఎలాగైనా చెక్ పెట్టాలని బైడెన్ సర్కార్ భావించింది. ఇలాంటి సమయంలోనే గత ఏడాది నవంబర్లో జిన్పింగ్ తో బైడెన్ భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కీలక ప్రకటన కూడా చేశారు. In 2019, you may remember, China took action to greatly reduce the amount of fentanyl shipped directly from China to the United States. But in the years since that time, the challenge has evolved from finished fentanyl to fentanyl chemical ingredients and pill presses, which are being shipped without control. And by the way, some of these pills are being inserted in other drugs like cocaine. A lot of people are dying. 6 ఏళ్ల తర్వాత అమెరికాలో పర్యటించిన జిన్పింగ్ తో దాదాపు 4 గంటల పాటు సమావేశమైన బైడెన్ ఫెంటానిల్ ను పాయింట్అవుట్ చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ ఉత్పత్తుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఇరు దేశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తాయని కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే అమెరికాలోకి జాంబీ డ్రగ్ ను అక్రమంగా సరఫరా చేస్తోంది డర్టీ డ్రాగనే. నొప్పి నివారణకు ఉపయోగించే ఈ డ్రగ్ ను పెయిన్ కిల్లర్ డ్రగ్ మార్పిన్ కన్నా పవర్ఫుల్ గా మార్చి చైనా ఫార్మా కంపెనీలు అమెరికా ఔషధ మార్కెట్ కు సప్లై చేస్తున్నాయి. ఇదే విషయాన్ని 2018లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోపించారు. కానీ చైనా మాత్రం ఫెంటానిల్ తో సమస్య ఉందని నిరాకరించకుండానే అమెరికా ఆరోపణల్ని తిప్పికొట్టింది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు అనంగీకారమైనవి, బాధ్యతారాహిత్యమైనవని చైనా ఆరోపించింది. ఆ తర్వాత బైడెన్ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు అదే అమెరికా డ్రాగన్ కంట్రీపై మరో సంచలన ఆరోపణ చేసింది. We're here today to announce criminal charges against a partnership between a cartel in Mexico and a money laundering organization based with Chinese nationals. Millions and millions of dollars are moved in proceeds from the drug sales in the United States back down to Mexico. And wealthy Chinese nationals in this country are given access to virtually limitless supplies of cash. మెక్సికో డ్రగ్ కార్టెల్స్ కు చైనా అండర్ గ్రౌండ్ బ్యాంకింగ్ వ్యవస్థ సహకరిస్తోంది అనేది అమెరికా ఆరోపణ. మొత్తం 24 మందిపై మాదక ద్రవ్యాలు పంపిణీ చేయడంతో పాటు మనీ లాండరింగ్ అభియోగాలు మోపినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకటనలో పేర్కొంది. దాదాపు $5 మిలియన్ స్వాధీనం చేసుకున్నట్టు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఫెంటానిల్ తో దేశాన్ని ముంచెత్తడం ద్వారా ప్రాణాంతక అంటువ్యాధికి ఆజ్యం పోయడంలో సినాలోవా కార్టెల్ సహాయపడిందని అమెరికా ఆరోపించింది. ఆ డ్రగ్ కార్టెల్ కే చైనా అండర్ గ్రౌండ్ మనీ ఎక్స్చేంజీలు సహకరిస్తున్నాయనేది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణ.
అంతేకాదు సినాలోవా మాదక ద్రవ్యాల ముఠా, చైనీస్ అండర్ గ్రౌండ్ మనీ ఎక్స్చేంజీల మధ్య $50 మిలియన్ కంటే ఎక్కువ మనీ లాండరింగ్ జరిగిందని చెబుతున్నారు. ఫెంటానిల్ వంటి ప్రాణాంతకమైన డ్రగ్స్ ను తమ దేశంలోకి అక్రమంగా తరలిస్తోందని అమెరికా చాలా కాలంగా చైనాను నిందిస్తోంది. అయితే ఈ ఆరోపణలను జిన్పింగ్ సర్కార్ ఖండిస్తూ వచ్చింది. తాజా పరిణామాలు అమెరికా ఆరోపణలని నిజం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. If you take the head of a pin and put something, a little fentanyl on the head, if it's a little bit larger than the head of a pin, you're dead. You have no chance. And this is pouring in from China, and I had a deal with President Xi. He was going to give the death penalty to anybody manufacturing fentanyl in China and selling it to the United States. నిజానికి ఫెంటానిల్ విషయంలో చైనాను అమెరికా ఊరికే టార్గెట్ చేయడం లేదు. పక్కా ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తోంది. 2017 అక్టోబర్లో 2 చైనా వ్యక్తులు ఫెంటానిల్ తదితర మత్తు పదార్థాలను భారీ మొత్తంలో పంపిణీ చేయడానికి కుట్ర పన్నారంటూ అమెరికా అధికారులు మొదటిసారి దోషులుగా ప్రకటించారు. అమెరికా పోస్టల్ వ్యవస్థలపై నిఘా సమాచారం, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అందిన సమాచారం, సైబర్ అడుగుజాడలపై పరిశీలనల ద్వారా ఈ మత్తు పదార్థాల్లో గణనీయమైన వాటా చైనా నుంచి వస్తున్నట్టు తెలుస్తోందని అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ తన విచారణలో తేల్చింది. అలాగే ఫెంటానిల్ సమస్య ఒక్క అమెరికాదే కాదు, యూరోప్ ను కూడా ఈ మహమ్మారి వేధిస్తోంది. యూరోప్ లోకి వస్తున్న ఫెంటానిల్ దిగుమతులు చైనాలో ఉన్న కంపెనీల నుంచి వస్తున్నట్టు యూరోపియన్ డ్రగ్ నియంత్రణ సంస్థ నివేదిక చెప్పింది. అయితే అధిక శాతం ఫెంటానిల్ చైనాలో ఉత్పత్తి అవుతోందన్న విషయాన్ని చైనా అధికారిక సంస్థలు అంగీకరించకపోయినా అవి కొన్ని చర్యలు చేపట్టాయి. రసాయన మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించగల 150కి పైగా రసాయనాలపై చైనా ఆంక్షలు విధించింది. కానీ ఆ ఆంక్షలు ఏమాత్రం సరిపోలేదు. ఇదంతా ఒక ఎత్తైతే 1999 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 10 లక్షల మందికి పైగా ప్రజలు మాదక ద్రవ్యాల వ్యసనం బారిన పడ్డారు. ఇందులో ఫెంటానిల్ బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి అమెరికాకు ఫెంటానిల్ సరఫరా జరగకుండా నిరోధించే అంశంపై జిన్పింగ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని వైట్ హౌస్ భావించింది. గత ఏడాది చైనా అధ్యక్షుడితో భేటీలోనూ బైడెన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇది జరిగిన తర్వాత మనీ లాండరింగ్ ఎపిసోడ్ తెరపైకి రావడం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ విషయంలో కేవలం తమను తప్పుపట్టడానికి బదులుగా ఇటువంటి మత్తు పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ను అమెరికా పరిష్కరించాల్సిన అవసరం ఉందని బీజింగ్ వాదిస్తూ వస్తోంది. ఏది ఏమైనా అగ్రరాజ్యం అమెరికా ఈ మహమ్మారి నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.